అందరికీ నమస్కారం. నేను ఎస్పీ అనకాపల్లి. ఈరోజు మనం ఒక సెన్సేషనల్ అన్ఫార్చునేట్ మర్డర్ కేసు ఈ 17 తారీఖున జరిగింది. దాని మీద అప్డేట్ చేయడానికి, పబ్లిక్కి అప్డేట్ చేయడానికి మీ అందరికీ ఈరోజు ఇక్కడ పిలవడం జరిగింది. దేర్ హ్యాస్ బీన్ సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్. అది చెప్పడానికి మీ అందరికీ పిలవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఆన్ 18th మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండర్ బ్రిడ్జ్ బయవరం విలేజ్ కసింకోట మండల్ దగ్గర మనకి ఒక బ్లాంకెట్ లోనే లోవర్ పార్ట్ ఆఫ్ ద ఫీమేల్ బాడీ అలాంగ్ విత్ రైట్ హ్యాండ్ డిస్మెంబర్డ్ బాడీ పార్ట్స్ మనకి ఒక బ్లాంకెట్ లో ర్యాప్ చేసి దొరికింది. ఇమీడియట్లీ సిఐ కసింకోట, ఎస్జిపిఓ అనకాపల్లి, అదర్ సీనియర్ ఆఫీసర్ వెంటనే రీచ్ అయ్యారు. అది 8:30 మార్నింగ్ కి మనకి ఇన్ఫర్మేషన్ రిసీవ్ అయింది. అన్ని గ్రూప్స్ లోనే సర్క్యులేట్ చేసాము. మన ఇన్ఫార్మర్స్ కి కూడా ఇన్ఫర్మేషన్ కోసం ఇది మీడియా ఛానల్స్ ద్వారా కూడా సర్క్యులేట్ చేసాము. అండ్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఈ బాడీని ఐడెంటిఫై చేయగలము. ఇంకా రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ కూడా మనం రికవర్ చేయగలము. సో ఇన్ టోటల్ 3 లొకేషన్స్ లో మనకి బాడీ పార్ట్స్ దొరికింది. ఫస్ట్ లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అండ్ రైట్ హ్యాండ్ ఈ బయవరం విలేజ్ కసింకోట మండల్లోనే దొరికింది. సెకండ్ పార్ట్ డైట్ కాలేజ్ అనకాపల్లి దగ్గర, నేషనల్ హైవే దగ్గర మనకి ఫేస్ అండ్ వెపన్ తో పాటు ఇది బాడీ పార్ట్ దొరికింది. లాస్ట్ నాగార్జున సిమెంట్స్ ఈ తాళపాలెం జంక్షన్ కసింకోట మండల్, అది కూడా నేషనల్ హైవే పక్కన మనకి టార్సో పార్ట్ ఆఫ్ ద బాడీ మనకి థర్డ్ ప్యాకెట్ లోనే దొరికింది. అది కూడా మనం రికవర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ లో మనకి తెలిసింది దట్ ద డిసీజ్డ్ అన్ఫార్చునేట్ డిసీజ్డ్ పర్సన్ ఇస్ దీపు ఏకే దిలీప్ కుమార్, 35 years, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. ఆమెతో పాటు మనకి అక్యూజ్డ్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతనే కూడా డిసీజ్ తో పాటు కలిసి ఉంటున్నారు ఇన్ మునగపాక మండల్. వాళ్ళు లాస్ట్ 4 years నుంచి రిలేషన్షిప్ లోనే ఉన్నారు. రీసెంట్ గానే వాళ్ళ మధ్యలో చాలా గొడవ జరిగింది, ఎస్పెషలీ విత్ రెస్పెక్ట్ టు సస్పెక్టింగ్ ఫిడిలిటీ ఆఫ్ ద డిసీజ్డ్. అండ్ సెకండ్, అక్యూజ్ ని కూడా ఒక సెకండ్ మ్యారేజ్ కి అతను ప్లాన్ చేసినప్పుడు వాళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ వచ్చింది. సో దానివల్ల ఈ అక్యూజ్డ్ 4-5 days బ్యాక్ నుంచి ఈ విధంగా ప్లాన్ చేశారు, ప్రిపేర్ చేశారు. అతనే ఈ క్రైమ్ వెపన్ కత్తి కూడా బయట నుంచి పర్చేస్ చేసేసి ఇంట్లో పెట్టేశారు. అండ్ ఆన్ ద అన్ఫార్చునేట్ డే ఆఫ్ 18th ఆ రోజు లంచ్ చేసిన తర్వాత సుమారుగా 2:30 PM వాళ్ళ మధ్యలో గొడవ జరిగి అతనే ఒక టవల్ తోనే ఈ నెక్ దగ్గర స్ట్రాంగులేట్ చేసేసి డిసీజ్ ని చంపేశారు ఇన్ ద హౌస్ ఆఫ్ డిసీజ్ ఇట్ సెల్ఫ్. దాని తర్వాత అది చాలా గ్రూసమ్ మేనర్ లో అతని బాడీ కూడా బాత్రూమ్ కి షిఫ్ట్ చేసేసి అది కత్తి యూజ్ చేసుకుని ఇది మల్టిపుల్ పార్ట్స్ లోనే కట్ చేసేసారు. ఇట్ ఇస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ అండ్ వెరీ గ్రూసమ్. దాని తర్వాత అతనే ఈ బ్యాగ్స్ బయట నుంచి పర్చేస్ చేసుకుని ఈ అతనే బుల్లెట్ వెహికల్ ప్లస్ ఇంకా ఒకటి స్కూటీ వెహికల్ లోనే 3 places కి మల్టిపుల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ లోనే పడేశారు. అండ్ దెన్ హీ అబ్స్కాండెడ్ ఫ్రమ్ ద ప్లేస్. ఈ ఫామ్ చేయడం జరిగింది. 2 teams సోల్లీ అక్యూజ్ మీద పట్టుకోవడానికి మనం పెట్టడం జరిగింది. ఇంకా ఒకటి టీమ్ సీసీటీవీ ఫుటేజ్ వెరిఫికేషన్, ఇంకా ఒక టీమ్ టవర్ డంప్ డేటా అనాలిసిస్, సిడిఆర్ అనాలిసిస్. ఇన్ టోటల్ 8 teams ఆల్మోస్ట్ మొత్తం అనకాపల్లి జిల్లా నుంచి మనం ఫోర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ విత్ ఇన్ 24 hours మనం అతనికి అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సో ఈ రోజు మనం అతనికి అరెస్ట్ చూపించేసి రిమాండ్కి పంపిస్తున్నాము. అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ హీ గెట్స్ ద స్ట్రిక్టెస్ట్ ఆఫ్ పనిష్మెంట్. అండ్ ఈ కేసులో కూడా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం చార్జ్ షీట్ కూడా ఫైల్ చేసేసి కోర్టులోనే ఫాస్ట్ ట్రాక్ చేసినట్టు
ప్రయత్నిస్తాము సో దట్ జస్టిస్ ఇస్ గివెన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇందులో ఐ వుడ్ అప్రిషియేట్ ద వర్క్ ఆఫ్ ఎస్డిపిఓ అనకపల్లి శ్రావణి గారు, సిఐ కసింకోట స్వామి నాయుడు అండ్ ఆల్ ది అదర్ పోలీస్ ఆఫీసర్స్. 24 hours లోపల ఇది అక్యూజ్ ని అరెస్ట్ చేసేసి ప్రాపర్టీస్ కూడా రికవర్ at the same time of the deceased as well as the help from police side, and we assured them that justice will be given in a short period of time. Sir, thank you. ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి ట్రయల్స్ లో ఉన్నారంటే ఫస్ట్ మ్యారేజ్ ఎవరిని చేసుకున్నారు? దీపునా లేకపోతే వేరే ఎవరితోనో మ్యారేజ్? దీపుతోనే ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. సెకండ్ మ్యారేజ్ కి ట్రై చేసినప్పుడు అది గొడవ జరిగింది వాళ్ళ మధ్యలో. సో బర్త్డేకి తను ఒక్కడేనా ఇంకెవరైనా హెల్ప్? ఎందుకంటే తను చనిపోయిన ఆవిడ కూడా చాలా బలంగా ఉన్నారు. తను చూస్తే ఫిజికల్ గా కూడా తనకంటే తక్కువగా ఉన్నటువంటి పొజిషన్. ఒక్కడే చెప్పగలిగిన అవకాశం ఏమైనా ఉందా ఇన్వెస్టిగేషన్? మనం దాని మీద కూడా ఇది ప్రెసెంట్లీ మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం అతనే చేసుకున్నారు. బట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు వరకు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కూడా కాలేదు కాబట్టి ఇస్తాము. యు బీ అష్యూర్డ్ ఎవరైనా వాళ్ళకి 100% మనం పట్టుకుంటాము. అట్ ప్రెసెంట్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం అతనే ఒకరే ఈ విధంగా చెప్పేశారు. అంటే ఓన్లీ సెకండ్ మ్యారేజ్ ఒకటే రీజనా లేకపోతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమన్నా ఆగిపోయినాయి అనేది ఏమన్నా? ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇటువంటి మన దృష్టికి రాలేదు. ఓన్లీ ఇంకా ఒకటి అతనే ఫిడెలిటీ కూడా అనుమానం చేసుకుంటున్నారు. ఆమె బయట వెళ్ళి కొద్దిగా పర్సనల్ యాక్టివిటీస్ చేయడం ఉంది కాబట్టి ఆ విధంగా కూడా వాళ్ళకి గొడవ జరిగింది. సో దాని మీద కూడా ఇది ప్లాన్ చేసేసి ఇది 18th 17th అతను చంపేస్తారు. సెక్షన్ 302 ఆఫ్ ఓల్డ్ ఐపీసీ మన ప్రెసెంట్ బిఎన్ఎస్ ప్రకారం అండ్ సెకండ్ 201 డిసపియరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ అన్ని సెక్షన్స్ పెట్టేస్తాం. బిఎన్ఎస్ యాక్ట్ బిఎన్ఎస్ యాక్ట్ 103 అండ్ 238B ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్. ఇది మీడియా నోట్ లోనే ఉంది. అది మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం మనం అప్లికేషన్ కూడా పంపిస్తాము. బట్ కాంపన్సేషన్ గవర్నమెంట్ డిసైడ్ చేసుకుంటారు. బట్ సీఎం సార్, ఆనరబుల్ సీఎం సార్, హోమ్ మినిస్టర్ మేడం అందరూ ఇది సెన్సేషనల్ కేసు, అన్ఫార్చునేట్ కేసు కాబట్టి మనతో అడిగారు వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ద కేసు. బ్రీఫ్ చేయడం జరిగింది అండ్ గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో అష్యూర్డ్ ఆఫ్ ఆల్ ద హెల్ప్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్. సార్, సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే పర్సన్ కాకుండా మరొక ట్రాన్స్జెండర్ తో తనకి రిలేషన్ ఉంది, పరిచయం ఉంది అనేది ఒక హైడ్ అవుతున్నటువంటి అంశం. దీని మీద మన అసలు ఉందా మనకి ఇన్ఫర్మేషన్? No, we don't have any such information, Babu. As I told, మన ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఓపెన్ ఉంది కాబట్టి ఫర్దర్ ఫ్యాక్ట్స్ కూడా ఇన్వెస్టిగేట్ చేసుకుంటున్నాము. అండ్ ఐ వుడ్ ఇన్వైట్ ద పబ్లిక్ ఆల్సో ఇన్ మీడియా ఆల్సో, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఈ కేసు సంబంధించి ఉంటే చిన్నది పెద్దది అది కూడా మనం లీడ్ కింద తీసుకుని అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మనం టు హైడ్ హిస్ క్రైమ్ బేసికలీ అది బాడీ మన ఈజీగానే దొరుకుతుంది. అతను ఏం ఆలోచించారు మన కట్ చేసేసి అక్కడక్కడ వదిలేస్తే వి విల్ నాట్ బి ఏబుల్ టు క్యాచ్ హిమ్. అదే అతనికి ఉద్దేశం. అతనే పారిపోవడానికి కూడా ట్రై చేశారు. మనం ఇన్ఫర్మేషన్ వచ్చింది కాకినాడ వైపు, ఈస్ట్ గోదావరి వైపు పారిపోతున్నారు. అతనే ట్రై చేశారు. మన టీమ్స్ అన్ని లొకేషన్స్ లో ఉన్నాయి కాబట్టి మనం ఈజీగానే అతనికి పట్టుకున్నాము. బట్ సోల్ రీజన్ ఇస్ టు హైడ్ గెటింగ్ కాట్ బై ద పోలీస్ డిపార్ట్మెంట్. ఫస్ట్ మహిళగా గుర్తించారు కదా, తర్వాత మళ్ళీ ట్రాన్స్జెండర్ అది ఏ విధంగా 230 Okay. తీసుకున్నారా? Okay. Thank you.